హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే సండే కదా, సండే స్పెషల్గా అయితే నేను పొద్దున్నే చికెన్ కర్రీ అయితే చేశాను. చాలా సింపుల్గా అయిపోతుంది కదా అండి, సండే హడావుడి అనేది ఏమీ లేకుండా. ఇంకా నైట్ కంటే మార్నింగ్ వండుకుంటే చాలా బాగుంటుంది ఆ ఫీల్ అనేది. నేను ఎప్పుడైనా సరే మ్యాక్సిమం ఒక 90%, 99% నైటే చేస్తాను చికెన్ కర్రీ అనేది. సండే వచ్చిందన్న మామూలు డేస్లో అయినా సరే ఇంకా నాకు అనిపించింది మార్నింగ్ ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే పొద్దున్నే చికెన్ తెప్పించాను. శుభ్రంగా క్లీన్ చేసుకొని కర్రీ అయితే చేస్తున్నాను. చూసారు కదా అండి, ఇక్కడైతే నేను ఇంకా నాన్ వెజ్ మనము వండుకునేటప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి. ఇంక ఈ చికెన్లు వండడం అనేది వారంలో ఒక 3-4 డేస్ అవుతుందండి. దానికి ఆయిల్ చాలా పడుతుంది. ఒక కేజీ ఆయిల్ అనేది ఒక 5 డేస్ 6 డేస్ వస్తుంది అంతే. ఇంకా అంత ఆయిల్ తినడం కూడా అసలు హెల్త్కి మంచిది కాదు. ఈ నాన్ వెజ్ కూడా మంచిది కాదు. సరే చూడండి, ఇక్కడైతే నేను ఎంత ఆయిల్ వేసానో తర్వాత అన్నీ వేసేసుకున్నాను. ఏమేమి వేసాను, జీలకర్ర, మెంతులు వేసుకుంటే బాగుంటుందండి చికెన్ కర్రీలో, దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ ఏమేసాను, ఆనియన్స్, పసుపు వేసుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసాను. ఇందులోకి కొంచెం సాల్ట్ వేసి మంచిగా సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకుందామండి. నేను ఫిష్ తీసుకొస్తాను ఎప్పుడైనా సరే. నాకు పెద్ద ప్రాసెస్ అండి, ఇక చాలా టైం పడుతూ ఉంటుంది దానికి. కడగాలి, మసాలాలు అది ఇది అని చెప్పేసి. అంటే ఇంకా నాకు కొంచెం ఓకే చేయగలుగుతాను అనుకున్నప్పుడు అయితే తెచ్చుకుంటాను, కానీ ఇంక ఇట్లా ఇంట్రెస్ట్ లేనప్పుడు తెచ్చుకొని కష్టపడటం ఇష్టం ఉండదండి నాకు. కొంచెం టైం ఎక్కువ పడుతుంది కదా, అందుకే చికెన్ తెప్పించుకున్నాను ఈ వారం అయితే. ఇంకా చూడండి, ఆయిల్లో మంచిగా ఉడికింది కదా. దీంట్లో మనం లైట్గా కారం వేసుకొని ఫ్రై లాగా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. బాగుంటుంది అట్లా కూడా. దీంట్లోకి అట్లా ఫ్రై చేసుకున్నప్పుడు టమాటా చారు ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రై, టమాటో చారు. కానీ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి నేను ఆలోచించుకున్నాను. ఇక్కడ చూసారా, ఆలుగడ్డలు బాగున్నదండి అసలు. నేను తిన్న తర్వాతనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆలుగడ్డలు ఉన్నాయి చూసారా, అంత చిన్న పీసెస్ వద్దనుకున్నాను, బట్ చూద్దాం, ఫస్ట్ టైం వండుతున్నాను కదా ఎలా ఉంటుందో అని చెప్పేసి నేను చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసాను. కానీ పెద్ద ఇలాగా కట్ చేసుకొని వేసుకోవాలండి, మంచిగా ఉంటాయి అసలు. అంత ఉప్పు, కారం, మసాలాలు, చికెన్ ఫ్లేవర్ అంతా పట్టి భలే బాగుంది. నాటుకోడి చికెన్ లాగా ఉందండి. ఓకే, ఇంకా కాకపోతే ఆ ముక్కలు అనేది విరిగిపోయినాయి కొన్ని. ఇలా ఉడికించుకున్న తర్వాత ఆయిల్లో కొంచెం కారం వేసాను. ఇంకా కారం వేసుకున్న తర్వాత కలిపేసుకుందామండి. ఇంకా నెక్స్ట్ టైం వండినప్పుడైతే మంచి పెద్ద పెద్ద పీసులు వేస్తాను నేనైతే. ఆ వీడియో కూడా మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇంకా బాగున్నాయండి. చికెన్ పీసెస్ కంటే ఆలుగడ్డ పీసెస్ ఉన్నాయి చూసారా, ఎంత అంటే అంత మంచిగా ఉంది. సరే, ముక్కలు విరిగిపోకుండా నిమ్మలంగా అయితే కలిపేసుకుందాము. దీంట్లో ఆలుగడ్డలే కాదండి, ఇంకా ఏం వేసాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. గోంగూర కూడా వేసాను. ఏదైనా లిమిట్ ప్రకారం వేసుకోవాలండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఈ గోంగూర మా చెట్లకు కోసాను, కొంచెమే వెళ్తుంది, అది సరిపోతుంది అండి 1/2 కేజీ చికెన్కి. ఈ గోంగూర అంటే ఇంకా కొంచెం అయితే బాగుండు, కానీ ఇదే ఉండే. ఇంకా ఆలుగడ్డలు వేసాం కదా, మరి పుల్లగా ఉన్నా బాగుండదు, ఇట్లుంటేనే బాగుంటుంది అని చెప్పి నేనైతే కొంచెం ఇక వేసాను అనమాట. ఇట్లా చిన్నగా ముక్కలు విరిగిపోకుండా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. చూసారు కదా, ఒక 2 minutes అట్లా ఉడికించుకుందాము లో ఫ్లేమ్లో. ఉడికిన తర్వాత కొంచెం కలిపేసుకొని వాటర్ పోసుకుందామండి, ఎసరు ఉండాలి కదా. ఆలుగడ్డ ముక్కలు చూడండి ఎంత బాగున్నాయో. నేను ఆలోచించిన పెద్దగా వేస్తే బాగుంటుంది, చిన్నగా వేస్తే బాగుంటుందా అని. ఇంకోసారి అయితే మంచి పెద్ద పెద్ద పీసెస్ వేస్తాను. చూడండి, ఇంకా ఎసరు అయితే పోసాను. కొంచెం గ్రేవీ లాగా ఉండాలి కదా అండి. నిన్న సాటర్డే, నిన్న చికెనే తెచ్చుకున్నాము, ఇలా సండే, ఇవాళ చికెనే. మళ్ళీ బేస్తవారం అని శుక్రవారం అన్న ఖచ్చితంగా ఇక నాన్ వెజ్ ఉండాల్సిందే ఇంట్లో. ఓకే ఫ్రెండ్స్, మరీ ఎక్కువ వాటర్ పోసినా కూడా బాగుండదు.
ఓకే. ఇంకా దీనిపైన కొంచెం సాల్ట్ ఏసుకుందాము. సాల్ట్ చెక్ చేసుకొని నేను ఈరోజు వాస్తవానికి నిన్న చికెన్ కర్రీ చేశాను గదా! ఈరోజు మళ్ళీ కర్రీ ఎందుకు బిర్యానీ చేసుకుందామని అనుకున్నాను అండి. ఇంకా బిర్యానీ అంటే దానికి మసాలాలు కావాలి. నెక్స్ట్ బిర్యానీ ఆకులు అవి ఇవి కావాలి. బయటికెళ్ళి తెచ్చుకోవాలి. ఎందుకని చెప్పేసి నేను పెద్ద ప్రాసెస్ అది గూడా నెక్స్ట్ వీక్ లేదా వీక్ మిడిల్‌లో చేద్దామని చెప్పేసి ఇంకా అట్లా వదిలేసాననమాట. కర్రీ చేసుకుంటున్నాను. చూసారు కదా! ఫైనల్‌గా అయితే కొంచెం సాల్టు, మసాలా అయితే వేసుకున్నానండి. ఇవి 2 ఇంకా మంచిగా బట్టి కర్రీ అయితే ఇక మనకి చాలా టేస్టీగా ఉంటుంది. 2 మినిట్స్ పాటు ఇక లో ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఒక 9 అవుతుందండి మార్నింగ్. 9కి అసలు ఎండ ఎట్లొచ్చింది చూడండి అండి. ఈయనెప్పుడు ఇంటి ముందు కడుగుడు, తూడ్చుడు, ఈ చదురుడు ఇదే పని మీద ఉంటాడు. వీళ్ళిద్దరూ అంతే అండి. నేను అసలు బయట పనులే ముట్టుకోను. ఓన్లీ అన్నం, కూర, బట్టలు అంతే ఇంకా. బట్టలు కూడా వాషింగ్ మిషన్‌లో వాళ్ళే ఏస్తారు. అన్నం, కూర, అంట్లు అంతే అండి. మొత్తం పనులు ర్యామ్స్ చూసుకుంటాడు. అంతే ఇంకా. చూసారు కదా! నా కర్రీ అయితే ఇక ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అన్నం అయితే వేసేసుకుందాం లేట్ చేయకుండా. అసలు 9 అయిందంటే బీభత్సమైన ఆకలేస్తుందండి. ఎందుకో తెలియదు గానీ, అంటే ఇంకా ప్రెగ్నెంట్ టైం కదా! అలానే ఉంటది అనేది నేను అనుకుంటున్నాను. రిమైనింగ్ మామూలు నార్మల్ టైంలో అయితే ఒక 12, 1 గంట అయితదండి నేను తినేసరికి. ఇప్పుడైతే అట్లా కాదు. ఒక 7:30, 8 అయిందంటే ఆకలి అవుతుంది అనమాట. అందుకే నేను ఫాస్ట్‌గా వంట చేసుకొని ఇంకా అన్నం అయితే సర్వ్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఓకే. చూసారు కదా! రైస్ ఎంత పర్ఫెక్ట్‌గా వండుకున్నానో చాలా బాగుంది అండి. ఓకే. ఇక్కడ మా నాన్నకైతే అన్నం పెట్టేస్తున్నాను. నా నాన్న తండ్రి అయితే ఉట్టిదే అన్నం తింటాడండి. కర్రీ ఎయ్యి అంటాడు. బట్ తినడు అండి. ఉట్టిదే అన్నం తీసుకొని తింటా ఉంటాడు. మా బాబు అయితే నా బంగారు కొండ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే ఇంకా మేమైతే అన్నం పెట్టేసుకున్నాం. కూర వేసుకొని హ్యాపీగా అన్నం అయితే తినేస్తాము. ఇంకా పనులైతే అన్నీ అయిపోయినాయండి. ఇంట్లో పనులన్నీ ఇల్లు ఊడ్చిన, ఇల్లు తూడ్చిన, అంట్లు తోమిన, నెక్స్ట్ స్నానాలు చేసుకున్నాం. మా అబ్బాయికి స్నానం చేయించిన, నెక్స్ట్ వచ్చేసి అన్నం వండిన, కర్రీ చేసిన, ఇంకేముంది ఇంకా ఇది తినేసిన తర్వాత ఒక గంట రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ ఇంకా రిమైనింగ్ పనులు అయితే స్టార్ట్ చేసుకోవాలి. వీడియోస్ అవి ఉంటాయి కదా, ఇవన్నీ ఇక చూసుకోవాలి అండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇలా ఉంది అనమాట. ఈ సండే అయితే మాకు ఇలా గడిచిపోయింది. నైట్ కూడా మాకు ఇదే కర్రీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, నాకు ఈ కర్రీ అయితే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.